టోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. తనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని రామచంద్ర తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు రామచంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి అందరి సమిష్టి నిర్ణయం మేరకు వారందరి ఆశీస్సులతో మరి డిప్యూటీ స్పీకర్ పదవి వరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధిష్టానానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు తప్పకుండా మరి కృషి చేస్తానని, అదేవిధంగా గిరిజన ప్రజానీకం రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిందని, మరి గిరిజనుడైన నన్ను గుర్తించి గిరిజన ప్రజానీకానికి గౌరవించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా డోర్నకల్, మహబూబాద్, అదేవిధంగా తెలంగాణ గిరిజన ప్రజానీకానికి అండగా మరి నేను ఉంటా అని చెప్పేసి ప్రతి సామాజిక వర్గం, పేద బడుగు బలైన వర్గాలు సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.